హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో నిన్న బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరిగాయి కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరిని నామినేట్ చేశారని చెప్పేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ బర్నీ గారు వచ్చేసి దివ్య గారిని నామినేట్ చేశారు. నువ్వు చాలా గట్టిగా అరుస్తున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు అని ఆ వాయిస్ అనేది కొంచెం తగ్గించుకో అని చెప్పేసి నామినేట్ చేస్తారన్నమాట. సెకండ్ సంజన గారు తనుజ గారికి నామినేట్ చేస్తారు. నువ్వు ఉండడం వల్ల తనుజ గారిని నువ్వు ఉండడం వల్ల నా కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ అవుతుంది, అదే నువ్వు లేకపోతే నాకు అంత టఫ్ ఉండదు, కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆ పాయింట్ మీద సంజన గారు తనుజ గారిని నామినేట్ చేస్తారు. కళ్యాణ్ వచ్చేసి డిమోన్ పవన్ని నామినేట్ చేస్తారు. ఏమని చేస్తాడంటే, నువ్వు లాస్ట్ టైం క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో నువ్వు ఈజీగా తప్పుకున్నావు, నువ్వు అలా గివప్ ఇవ్వకుండా ఉండాల్సింది, నువ్వు గేమ్ ఆడడానికే ఈ హౌస్లోకి వచ్చావు, అలాంటప్పుడు నువ్వు ఎవరి కోసమో అంత ఈజీగా రావాల్సిన అవసరం లేదు కదా, నీకై నువ్వు గట్టిగా స్టాండ్ తీసుకోలేదు, నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అన్న పాయింట్ మీద నామినేట్ చేస్తాడనమాట. ఇందులో వీళ్ళకి పెద్దగా వార్ అనేది ఏమీ జరగలే, నార్మల్గా కన్వర్జేషన్ జరిగింది, అక్కడితోటి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి తనుజని నామినేట్ చేస్తారు. ఏమనంటే, నువ్వు 2 వీక్స్ ఇమ్యూనిటీ పొందావు, అయినప్పటికీ నువ్వు లాస్ట్ టైం కంటెండర్గా నువ్వు పోటీ చేయాలనుకున్నావు, అది నాకు నచ్చలేదు, అందుకోసమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నా అని చెప్పేసి ఇక నామినేట్ చేస్తాడు అనమాట. సో మనం వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు నాకు కొంచెం రాంగ్గా గైడెన్స్ ఇచ్చినావు, దానివల్ల నాకు క్యాప్టెన్సీ అనేది పోయింది, అదేదో ముందే గైడెన్స్ ఇచ్చి ఉంటే నేను గెలిచేవాడిని కదా, ఈరోజు క్యాప్టెన్ అయ్యేవాడిని కదా అన్న పాయింట్ మీద సుమన్ తనుజ మీద వేస్తాడు. దివ్య వచ్చేసి తనుజని నామినేట్ చేస్తుంది. ఏమనంటే, ఇప్పటి వరకు మన ముందు జరిగిన ఏదైతే ఉందో, ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది ఈ రోజుతోటి ఇక్కడనే క్లియర్ అయిపోవాలని చెప్పేసి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది. డిమోన్ వచ్చేసి మనీని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే, అన్న నువ్వంటే చాలా ఇష్టము, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను, అలాగే నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, అలాగే నా దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. అలాగని ఈ టైంలోనే ఈ ప్రాసెసింగ్లోనే కళ్యాణ్కి మధ్య రీతుకి డిమోన్ పవన్కి ముగ్గురికి అనేది చాలా పెద్ద గొడవ అవుతుంటుంది. ఆ క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో నుంచి కళ్యాణ్ని తీసేస్తారు కదా, ఫస్ట్ నన్ను ఎందుకు తీసేశారు అన్నట్లుగా కొంచెం చాలా పెద్దగా గొడవ జరుగుతుంది. అందులో రీతు తగ్గదు, కళ్యాణ్ తగ్గడు, ఎవరికి వాళ్ళు చాలా పెద్ద గట్టిగా అరిచేస్తుంటారు. కళ్యాణ్ వచ్చేసి ప్రాపర్టీని తన్నేస్తాడు. పవన్ వచ్చేసి కళ్యాణ్ని నార్మల్గా ఆపడానికి కానీ ట్రై చేస్తాడు, ఏంటనేది తెలియదు కానీ కొంచెం నెక్ దగ్గర హ్యాండ్ హోల్డ్ చేయడానికి పోయినాడు. ఆ తర్వాత చాలా పెద్ద గొడవలు అయినాయి, కొంచెం గట్టిగా అరుచుకున్నారు. తనుజ వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తుంది. సేమ్ దివ్య ఏ పాయింట్స్ అయితే పెట్టిందో తిను కూడా సేమ్ అదే పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడనే ఈ గొడవ ఇష్యూ అనేది ఇక్కడికే ఎండ్ చేస్తాము, ఇది ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు నేను అని చెప్పేసి అక్కడికే వాళ్ళు ఎండ్ చేసి వాళ్ళు హగ్ చేసుకుంటారు. ఇక్కడికి వీళ్ళ నామినేషన్ అనేది అయిపోయింది. రీతు వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. ఇంత ముందుకు సేమ్ జరిగిన ఇష్యూ గురించి నామినేట్ చేస్తుంది. ఇప్పుడు రీతు వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన గొడవల దాని గురించే నామినేట్ చేస్తుంది అనమాట. సెకండ్ నామినేషన్ అనేది సంజన గారిని చేస్తుంది. సంజన గారిని ఏంటంటే, ఈ మధ్య మీరు కొంచెం డల్ అయిపోయారు, అంతకుముందు 5 స్ట్రోక్ వచ్చిన కానుండి మీ గేమ్ అనేది డల్ అయిపోయిందని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఆ పాయింట్ అయితే కరెక్టే. సంజన గారిది అంత 5 స్ట్రోక్ వచ్చిన కాడ నుంచి పెద్దగా గేమ్ అనేది కనిపిస్తలేదు, దానికి ఆమెకి కొంచెం అగ్రెసివ్ అయిపోతుంది. సంజన చాలా పెద్ద మాటలు వాడేస్తుంది, ఏదో అనవసరమైన మాటలన్నీ మాట్లాడేస్తుంది. నేషనల్ టెలివిజన్లో అట్లా మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అది. సో ఇవన్నీ నిన్నటి నామినేషన్ లిస్ట్. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.